అయ్యో అయ్యో నిద్ర పడుతుండేదే. అయ్యో ఈ లోకంలో ఎంతోమంది దేవతలు దేవుడిని పూజించాను, కానీ నేను పూజించిన వారందరూ నాకు సహాయం చేయలేదు, నాకు తోడు లేదు. అయ్యో నాకు పాపక్షమాపణ కూడా ఉంటుందో లేదో. అయ్యో ఏంటి నా సమస్య పరిష్కారం? నా అప్పుడు తీరేదా? ఆరోగ్యం చూస్తే చంద్రుడు క్షీణించిపోయింది. అయ్యో నదిగిన నా బ్రతుకుని ఎవరు బాధ చేయలేరు. ఈ లోకంలో ఈ బాధలు నేను పడలేను, ఈ లోకంలో ఈ బాధలు నేను భరించలేను. చనిపోదా? చనిపోవడమే నా క్షేమము. రేపు ఉదయం మందు తాగి చనిపోతా, పురుగు మందు తాగి చనిపోతా. నా బిడ్డ అనిపిస్తున్నావు. ఏముందిరా ఈ లోకంలో అన్ని అప్పులు నిందలు అనారోగ్యం తప్ప. చనిపో, అప్పుడే నీకు వీటన్నిటి నుండి విముక్తి. చనిపోరా, చనిపో. పురుగుల మందు తాగి చనిపో. అయ్యో నా ప్రియకుమారుడు చూడు ఎలా నలిగిపోతున్నాడు. ఈ అపవాది పెట్టి ఉచ్చులో పడి మూలిపోతున్నాడే. నా ప్రియకుమారుడి దగ్గరికి నా దాసుని పంపిస్తా, నా దాసునికి ఈ రోజు రాత్రి దర్శనమిస్తా. ఉదయం అయ్యో తెల్లవారుజాము మందు తెచ్చుకొని తాగి చనిపోతాను. ఎవరు వచ్చినట్టున్నారే? అమ్మాయి గారు మీతో మాట్లాడమని నాకు దర్శనం వచ్చిందండి. దయచేసి ఒక 5 నిమిషాలు మీతో మాట్లాడవచ్చా? రండి అయ్య గారు, రండి రండి, కూర్చోండి అయ్య గారు. అయ్యగారు అయ్యగారు, నేను మీరన్నా విశ్వాసులన్నా చిన్న చూపు చూస్తూ మిమ్మల్ని ద్వేషించేవాడిని అయ్యగారు, కానీ మీరు నా కోసం రావడం నాకెంతో ఆశ్చర్యంగా ఉంది అయ్యగారు. ప్రభువారు మీ దగ్గర నుండి ఒక కోరుకున్నాడు సాంబయ్య గారు. అయ్యగారు నా దగ్గర ఏముంది అయ్యగారు? నేను సమస్తము కోల్పోయాను. నాకున్న ఆస్తి, నాకున్న బంగారు, నాకున్న పాడి పంటలు సమస్తము నేను కోల్పోయాను అయ్యగారు. ముందుగా చనిపోదామని సంసిద్ధమైన అయ్యగారు. సాంబయ్య గారు ఆయన ఏమీ అడగరండి. ఆయన వెండి బంగారములు ఆస్తి అంతస్తులు అడగరండి. ఆయన మీ హృదయాన్ని అడుగుతున్నారు నాయన. ఆయనే నిజమైన దేవుడు. మీ పాపాలన్నీ ఆయన క్షమిస్తాడు. 1 యోహాను 5:20లో ఆయన యేసుక్రీస్తు నిజమైన దేవుడు, నిత్య సజీవుడై ఉన్నాడు. అలాగే లోకాసు వార్త 5:32లో మారుమనసు నిమిత్తం ఆయన పాపను పిలుస్తున్నాడు నాయన. తప్పక నేను క్షమిస్తాడు. ఆయనకు మనవి చేసుకోండి. అయ్యగారు నా కోసం ప్రార్థించండి అయ్యగారు. నేను మారాలనుకుంటున్నాను. నా మారుమనసులో నా కోసం ప్రార్థన చేయండి అయ్యగారు. మోకరించండి సాంబయ్య గారు, ప్రార్థన చేసుకుంటాం. ఏసయ్యా, నిత్యుడగు దేవా, నీకే కృతజ్ఞత స్తోత్రములు చెల్లించుకున్నాం నా తండ్రి. ఈ రోజు ఈ గృహంలో నా తండ్రి సాంబయ్య గారి నిమిత్తము నా తండ్రి నీకే కృతజ్ఞత స్తోత్రములు చెల్లించుకున్నాం నా తండ్రి. ఈయన నా తండ్రి లోకంలో నా తండ్రి సాతాను బంధకాల్లో నా తండ్రి చిక్కి ఉన్నాడు ఏసయ్యా. ఆయనలో నా తండ్రి
నా ప్రభా నీ గురించి తెలుసుకుని నా తండ్రి మారు మనసు నిమిత్తము నా తండ్రి ఆయన పశ్చాత్తాపడుతున్నాడు వేసా ఆయనకి మీరు తోడునండి నా తండ్రి నా ప్రభా ఆయన మీరు లేపండి నా తండ్రి ఆ పథకాల నుంచి నా తండ్రి ఆయనకి విడుదల దయచేయండి వేసా మీకే వందనాలు చెల్లించుకున్నాం నా తండ్రి ఆయన ఏ ఇబ్బందుల్లో ఉన్నారు వేసా ప్రతి విషయంలో నా తండ్రి వారికి తోడున్న ముందని నడిపించమని మా ప్రభు వేసేవాము అడిగి పెట్టుకున్నాం తండ్రి ఆమేన్. అయ్యగారు నేను ఈ లోకంలో ఎంతోమంది దేవుళ్ళు పూజించాను, కానీ నా మనసుకి ఎక్కడ ప్రశాంతంగా ఉండేది కాదు అయ్యగారు. కానీ మీరు ప్రార్థన చేసినప్పుడు నా హృదయానికి ఎంతో మనశ్శాంతి అనిపించింది అయ్యగారు. ఇక నుంచి నేను ప్రతి ఆదివారం దేవుడి సన్నిధికి రావాలనుకుంటున్నాను అయ్యగారు, దేవుడితో గడపాలనుకుంటున్నాను అయ్యగారు. మంచిది ఆయన ప్రభు వారు మనవి చేసుకో, ఆయన తప్పక నిన్ను క్షమిస్తారు. 10 ఆదివారం మందిరానికి రా సాంబయ్య గారు. వందనాలు సాంబయ్య గారు. అయ్యగారు.